తిరుపతిలో దళిత విద్యార్థిపై కుల మతోన్మాదులు విచక్షణారహితంగా నోట్లో మూత్రం పోసి దాడి చేశారని, వారిని వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్ సందర్భంగా జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువయ్యాయని, దాడులు వెంటనే ఆపాలని, లేని పక్షంలో తిరుగుబాటు చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు నూతలపాటి రమణయ్య, పల్లా వేణుగోపాల్, నేతగాని హరి, నేలపాటి రఘురామయ్య, గాలి రాజా, ఇంగిలాల మిశ్రా, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి. మీకు తెలుసు, తిరుపతిలో జేమ్స్ మీద దాడి చేసి అతన్ని ముఖమంతా గాయపరిచి అతని నోట్లో మూత్రం పోసి నోట్లో డ్రాయర్ని కుక్కినటువంటి ఈ కులోన్మాదుల్ని, ఈ మతోన్మాదుల్ని కఠినంగా శిక్షించాలి. మిత్రులారా, ఒక బీటెక్ చదివే విద్యార్థిని ఈ రాష్ట్రంలో, అందులో మన దగ్గరే ఉండేటువంటి తిరుపతిలో దుర్మార్గమైనటువంటి ఈ కులోన్మాదులు ఎవరైతే ఈ మనువు చెప్పినట్టు కాళ్ళకాడు పడినటువంటి ఈ మనువాదులు ఈరోజు పేటరేకపోయి జేమ్స్ మీద దాడి చేశారు. అదేవిధంగా మల్లం గ్రామంలో దళితులు అంటే మాలల్ని గ్రామ బహిష్కరణ చేశారు. అదేవిధంగా గుడ్లూరులో, నెల్లూరు జిల్లా గుడ్లూరులో మాదిగల్ని గ్రామ బహిష్కరణ చేశారు. మీకు తెలుసు, హనుమాన్ జయంతి రోజు మాదిగలో ఇంగిలి ఇస్త్రాకులు తీసేయాలని వాళ్ళ మీద దాడి చేశారు. అదేవిధంగా నిజామాబాద్లో బౌద్ధ విగ్రహాన్ని దొంగిలించి పడగొట్టి దాన్ని నానా హింస చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక మంది దగ్గర ఈ దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచక్షణ రహితంగా అనేక మందిని పట్టణ పెట్టుకుంటున్నారు. మా పిల్లలకి బడికి వస్తే వాళ్ళకి ఆ రోజు డబ్బులు ఇస్తామని చెప్పిన వాగ్దానం కూడా ఏమైపోయిందో తెలియదు. పాఠశాలను నిర్వహణ చేశారు. మా ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి అనేక హామీల్లో ఈరోజు ప్రభుత్వం తొక్కలో దొరికింది. కాబట్టి ప్రజలారా, ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి దళితుల మీద దాడులను ఆపాలి. అదేవిధంగా రాష్ట్రంలో జరిగే గ్రామ బహిష్కరణలు కూడా ప్రభుత్వం ఆపాలి. అట్లా ఆపే పనుల్లో ఈ దళితులు చైతన్యమయ్యి మాలలో, మాదిగలు, ఎస్టీలు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉండారని చెప్పి, కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొని ఈ ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరిగేలా ప్రవర్తించాలని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తిరుపతిలో జరిగినటువంటి దాడిని ఏదైతే ఉందో, జేమ్స్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ అబ్బాయి మీద చేసినటువంటి చర్యలు మహా దుర్మార్గమైనటువంటి మనవాద చర్యలుగా మేము పరిగణిస్తున్నాం. అతని మీద దాడి చేసిన వ్యక్తులపై పెట్టినటువంటి కేసులు సక్రమైనవి కాదు. అతనికి న్యాయం జరిగే విధంగా అవి లేవు. దయచేసి దాన్ని హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలని మేము బహిరంగంగా ఈ ప్రదర్శన చేశాం. ఈరోజు ఈ యొక్క దళితులపై జరిగే దాడులకి ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి వాళ్ళు కనీసం చర్యలు తీసుకోకుండా ఈ విధంగా దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తులకి కొమ్ము కాస్తున్నారంటే ఇది చాలా అమానుషం, అమానవీయం. దళితులపై దాడులు జరిగితే సహించేది లేదు. చాలా దగ్గర గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరప్రదేశ్, బీహార్ కన్నా దుర్మార్గమైన పరిస్థితులను తీసుకొస్తున్నటువంటి ఈ కూటమి పార్టీని మేము ద్వేషిస్తున్నాం, దూషిస్తున్నాం. ముఖ్యంగా దళితుల హక్కులను హరించేటటువంటి ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఈరోజు జేమ్స్పై ఏ విధంగా దాడి జరిగిందో ఆ దాడిపై పెట్టినటువంటి కేసుల్ని మార్చి హత్యాయత్నం కేసుగా నమోదు చేసి ఆ అబ్బాయికి రక్షణ కల్పించి న్యాయం చేయవలసిందిగా మా తరపున ఈ యొక్క సమాజాన్ని కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారికి కూడా నివేదిస్తాం. ఇప్పుడు ఆ దిశగా కానీ ఆ అబ్బాయికి పెట్టినటువంటి కేసులు కానీ మార్పు చేయకపోతే మా చర్యలు వేరే విధంగా ఉంటాయి. మేము కూడా ఉద్యమాల వైపు మా ప్రజల్ని చైతన్యం చేసి ముందుకు తీసుకొచ్చి ఇంకా తీవ్రతరం చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ